పూరా లోకల్. ధూల్పేటలో ఇక్కడ మరికొంతమంది యువకులతో ఉన్నాము. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఏంటి అనే విషయాలు తెలుసుకుందాము. మీ పేరు? మా పేరు శ్రీతేజ అండి. శ్రీతేజ. మీ గ్రూప్ పేరు? అంటే శ్రీ వరసిద్ధి భక్తి బృందం. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు వడ్డగిరి. కర్నూలు వడ్డగిరి నుంచి వచ్చారు. అవునవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 3 years అయినది. 3 years. మరి అంతకుముందు ఎక్కడ తీసుకుంటుండే? అంటే ముందు మా కర్నూలునే తీసుకుంది, సంతోష్ నగర్. మరి 3 years నుంచి ధూల్పేటకి రావడానికి గల కారణం ఏంటి? అదే విగ్రహాలు కలరింగ్ బట్టి బిగ్గెస్ట్ విగ్రహాలు ఉంటాయి కాబట్టి అప్పుడు అందుకు వస్తుంది. అంటే 3 years ముందు మీరు చిన్న గణేష్ని పెట్టుకుంటున్నానా? నార్మల్ గా చిన్న గణేష్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఎన్ని ఫీట్ల గణేష్ని పెట్టుకుంటారు? ఇప్పుడు మేము 18, 19 అంటే సెలెక్ట్ చేసినాం. 3 years నుంచి వస్తున్నా అన్నారు. మొదటి సంవత్సరం ఎంత ఉండే మీ బడ్జెట్, ఇప్పుడు ఎంత ఉంది? మా బడ్జెట్ అప్పుడు 35 లో బుక్ చేసినాము, ఇప్పుడు 90,000 అయిందండి. 90,000 అంటే ఆల్మోస్ట్ డబుల్ పెరిగింది. డబల్ పెంచినాం. ఓకే. మా వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువైనారు కాబట్టి మెంబర్స్ డబుల్ చేసినాం. ఓకే, మెంబర్స్ చాలా ఎక్కువైరని డబుల్ రేటు కూడా కాస్ట్ ఎక్కువ చేసినాం. మొత్తం అక్కడ మీ కర్నూలు అక్కడ వడ్డగిరిలో ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారు గణేష్ మీ ఏరియాలో? మేము 20 years అయింది ఆల్మోస్ట్. మా నాన్న వాళ్ళు అందరు పెడుతున్నారు, ఇప్పుడు మేము తీసుకున్నాం దాన్ని హ్యాండ్ ఓవర్. ఎలా అనిపిస్తుంది వాళ్ళ తర్వాత మీరు నిర్వహించడం వినాయక చవితి కార్యక్రమాలు మీ ఏరియాలో? ఇంకా అంతే, ఇంకా ఫ్యామిలీ ప్రకారం వస్తున్నాం కాబట్టి ఇంకా మాకు కూడా హ్యాపీనెస్ ని ఇస్తారు కాబట్టి మేము కూడా అట్నే కంటిన్యూ చేస్తున్నాం అండి. ఎన్ని రోజులు పెడతారు గణేష్ మీరు? 9 days పెడతామండి మేము. 9 days లో మీకు బాగా ఆనందం వచ్చిన రోజు ఎప్పుడు వినాయక చవితిలో? మేము 5th day ఇది అన్నదానం కార్యక్రమం పెడతామండి. ఆ రోజు అందరం ఫ్యామిలీ మొత్తం అందరం ఫ్రెండ్స్ అందరం కలుస్తాం, అప్పుడు మాకు హ్యాపీగా ఉండేది అది కార్యక్రమం అయిపోతుంది. అంటే మిగతా కార్యక్రమాలు ఆడవాళ్ళ కోసము అలాగే మీకోసం ఏమన్నా మండపం ముందు కార్యక్రమాలు చేస్తారా? గేమ్స్ మేము 9 days నైట్ టిఫిన్స్ ఉంటాయి. 9 days పెడతాం. ప్రతిరోజు 9 days సాయంత్రం టిఫిన్స్ ఉంటాయి. ఎలాంటి టిఫిన్స్ పెడతారు? అదే ఉప్మా, ఇది దోశ, ఇడ్లీ, వడ, అది టిఫిన్ ఐటమ్స్ మొత్తం. పండుగలలోనే అతిపెద్ద పండుగ, గొప్ప పండుగ వినాయక చవితి. ఎందుకంటే మనం దేవుళ్ళల్లో కొలిచేటప్పుడు కూడా మొదటగా వినాయకుడినే పూజిస్తాం. సో వినాయక చవితి చిన్నలకు పెద్దలకు ఎవరికైనా ఇష్టమే. మీకు వినాయకుల్లో బాగా నచ్చింది ఏంటి? అంటే ఆయన కథలు అవన్నీ మనకు తెలుసు కదా, స్టోరీలు చిన్నప్పటి నుంచి వింటుంటాం కదా. వినాయకుడు అంటే మీకు ఇష్టం అండి. చిన్న ఉన్నప్పటి నుంచి దాని ఫేస్ మార్చి ఇప్పుడు వేరే ఫేస్ గా వచ్చినాడు కాబట్టి చాలా ఇష్టం అండి వినాయకుడు అంటే. అంటే ఆయన రూపం చాలా అందంగా ఉంటదా? రూపం చాలా అందంగా ఉంటది, అంతే ఫెసిలిటీస్ ఉంటాయి, అందరూ హ్యాపీ ఉంటారు కాబట్టి హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి మాకు ఇష్టం అండి. సో మరి ఎన్ని 19 feet? 19 feet అండి ఈసారి మాది. మరి ఇక్కడ ధూల్పేటలో రోడ్లు చిన్నగా ఉంటాయి అంటారు, మరి వెహికల్ ఎట్లా? మరి ఇక్కడ నుంచి ఇప్పుడే తీసుకెళ్తారా? ఇప్పుడే ఈవినింగ్ తీసుకొని పోతాం అండి. కొంచెం కలరింగ్ ఫినిషింగ్ ఉంది, ఇప్పుడు తీసుకొని పోవాల్సి సాయంత్రం. ఆర్డర్ ఇచ్చిరా డైరెక్ట్ వచ్చి కొనుక్కురా? ఆర్డర్ ఇచ్చినామండి. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేసినారు, కాల్ చేసినారు, ఆ డేట్ కి వచ్చినామండి. ఎన్ని రోజుల ముందు ఇచ్చారు ఆర్డర్? మేము దాదాపు 2 months బ్యాక్ ఇచ్చినామండి. 2 months బ్యాక్ ఇచ్చినాం. అడ్వాన్స్ ఏమన్నా పే చేసిరా? అడ్వాన్స్ 40,000 పే చేసినాం. 30 బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు 30 పే చేసి వినాయకుడు తీసుకెళ్తారు. అవునండి. జాగ్రత్త తీసుకెళ్ళండి, వర్షం పడుతుంది బయట, కవర్ కట్టుకోండి. అలాగే డ్రైవర్ కి చెప్పండి, ఎవరైతే డ్రైవింగ్ చేస్తాడో జాగ్రత్తగా వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి వినాయక చవితి. థ్యాంక్ యూ.